పిఠాపురం మండలం భోగాపురం గ్రామం. నమస్తే సార్, చాలా సంతోషం. ఈవేళ పల్నాడు జిల్లా అమీనాబాద్ అమీనాబాద్ అక్కడ మాకు దగ్గరలో ఒకటి ఉంది, తిరంగపురం మండలం. అయితే ఆ అమీనాబాద్ ఇంత మీటింగ్ పెట్టారు అనుకున్నాను. నేను స్టార్టింగ్ లో 2012లో నేనే స్టార్ట్ చేశాను. ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఈస్ట్ గోదావరిలో ఎవరో ఉండేవారు కాదు, నేను ఒక్కడే. ఒకవేళ ఇలాంటి వారు ఉన్నారేమో కానీ నాకు తెలియదు. అయితే తర్వాత ఈ కరోనా వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయింది ప్రకృతి వ్యవసాయం. అయితే ప్రతి ఒక్కరికి ఆస్తులు కాదు కావాల్సింది, ఆరోగ్యం కావాలన్న స్పృహ వచ్చింది. ముఖ్యంగా ఆ స్పృహ ఎప్పుడైతే వచ్చిందో నాలాంటి రైతులకి కాస్త యాక్టివిటీస్ పెరిగాయి. ఇక్కడ ఉన్న మిత్రులు చాలా మంది తెలుసు నాకు. అందులో రాజేంద్ర గారు, సత్యనారాయణ గారు మాకు మిత్రులు పూర్వం నుంచి. బాజీ గారు కూడా నన్ను తీసుకెళ్లి మీటింగ్ చెప్పించి నన్ను ఆహ్వానించి సన్మానించారు. మొన్న ఇక్కడ ఏదో లింగంగుంటలో. అయితే నేను చాలా చోట్ల ప్రచారం ఇలాగే ఆహ్వానిస్తేనే వెళ్తాను. నేను నాకు ఖాళీ ఉండదు అసలు. మధ్యాహ్నం వరకు పొలం పని, మధ్యాహ్నం నేను నా కస్టమర్స్కి 2 తెలుగు రాష్ట్రాల్లో భగవంతుడి దయ వల్ల కస్టమర్స్ నాకు ఫుల్గా ఉన్నారు. 2 పంటలు పండించడం వల్ల మాగాడికే పరిమితమైన మేము డెవలప్మెంట్కి నోచుకోలేకపోతున్నాం. కానీ రాజేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు అయినా ప్రకృతి ప్రేమికుడు అంటే నేను నిజంగా చెప్పాలంటే ఆయన క్షేత్రం చూడాలని, తర్వాత ఇక్కడ సత్యనారాయణమూర్తి గారిని ఒక గురువు గారు, ఆయన ఆ గురువు గారు చేసిన సేవలు అంటే సేవ అంటే ఏమైంది, ఫార్మర్కి, రైతులకి సంధానకర్త, బ్రిడ్జి లాంటి వారు అన్నమాట. ఆ బ్రిడ్జి మన జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఎవ్వరూ కూడా ఇప్పటికీ ఎవ్వరూ లేరు. అటువంటి గ్రూప్ని ఫార్మర్స్ అండ్ కన్జ్యూమర్స్ కనెక్టివిటీ గ్రూప్ ఒకే ఒక్కటి గుంటూరులో పురుడు పోసుకుంది. దీన్ని వటుడింతాయి అన్నట్టు పైకి ఎదగాలని కోరుకుంటూ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. రాజేంద్ర గారిని అంటే బాజీ గారు నాకు పూర్వం నుంచి తెలుసు, వారిని కలిశాను. ఆ తృప్తి తీరింది. కానీ వీరిద్దరిని కలాలా వ్యక్తిగతంగా రావాలనుకున్నాను. కానీ సత్యనారాయణమూర్తి గారు ఫోన్ చేసి, ఏమండి మీరు ఇక్కడికి ఇలాంటి కార్యక్రమం రైతు దినోత్సవం నాడు చేస్తున్నాం కాబట్టి మీరు తప్పకుండా రావాలన్నారు. నాకు పరమానందం అయిపోయింది నిజం చెప్పాలంటే. ఏంటంటే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టయింది. అది ఏమండి నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలాలనుకున్నాను, కానీ మీరు చేసే సేవలు మాలాంటి వాళ్ళకి అలాగే వినియోగదారులకి ఒక బ్యాక్ బోన్ గా నిలబడ్డారు. కాబట్టి అంటే అప్పుడు ఒక విషయం చెప్పారు, నాకు ఆరోగ్యం కూడా క్షీణిస్తుందండి, పేస్ మేకర్ కూడా పెట్టారంటే నాకు చాలా బాధ కలిగింది. అయ్యో మీలాంటి వాళ్ళు ఇప్పుడు మాలాంటి రైతులకి ఉపయోగపడేవారు 10 కాలాల పాటు మనం ఏం చేయగలం మానవ మతులు. ఏంటంటే మనం కావాల్సింది ఒక భగవంతుడే ఆయనకి ఆయుష్ ఇవ్వాలి కాబట్టి మనం ఏం చేయలేము. నన్ను ఆహ్వానించి ఇక్కడ ఈ స్టేజ్ పై అవకాశం ఇచ్చిన ఇక్కడ మిత్రులకు, అలాగే నా తోటి రైతులకు, ఇప్పుడు ఇందులో ఉన్న రైతులు కూడా చాలా మంది తెలుసు, చాలా మంది, అలాగే ఫార్మర్స్ కూడా నాకు చాలా మంది. అక్కడ సాయంకాలం 10 గంటలకు వేస్తే ఇక్కడ మార్నింగ్ 6 గంటలకు వస్తుంది.
డెలివరీ. ఇప్పుడు ఎంతో మంది వినియోగదారులు ఉన్నారు నాకు ఈ గుంటూరులో. ఈ గుంటూరు కారం కూడా నేను తిన్నవాడినే. ఏంటంటే నేను వరంటే పండిస్తున్నాను కానీ మిగిలిన ఉత్పత్తులన్నీ నేను ఇక్కడి నుంచి తెప్పించుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ అంతమంది రైతులు వినియోగదారులు ఉన్నారు, అంతమంది ఫార్మర్స్, నిజమైన ఫార్మర్స్ అంటే స్వచ్ఛమైన ఫార్మర్స్ ఉన్నారు. వారి నుంచి నేను ఉత్పత్తులు పెంచుకుంటున్నాను. కానీ నా స్వవిషయం చెప్పుకోవాలంటే నేను 13 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ నా వ్యవసాయ భూముల్ని సుక్షేత్రాలుగా తయారు చేసుకొని అందులో వచ్చిన ఉత్పత్తుల్ని మణిమాణిక్యాలంత విలువ కలిగేలా తయారు చేసుకొని ప్రకృతి ధర్మమే ప్రథమ సూత్రమని, ప్రకృతి ధర్మమే ప్రజాక్షేమమని నేను నమ్మి ప్రకృతికే అంకితమైన నేను నమ్మిన సిద్ధాంతాన్ని తోచా తప్పకుండా రెండు తెలుగు రాష్ట్రాలు పంటలు పండించి 2 తెలుగు రాష్ట్రాలకి కూడా అమృతాహారాలు అందిస్తూ, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా నేను ప్రసాదంగా మొన్నటి వరకు ఇచ్చాను. కానీ ఈ మధ్య దాన్ని నిలుపుదల చేశారు. అలాగే నేను ఎంతో మంది కన్జ్యూమర్స్ను కలిగి ఉండడం, అలాగే గోమాత సేవలోను ఉండడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఈ ప్రేరణతోనే నేను గోమాతకి భూమాతకి ప్రణమిల్లుతున్నాను. ధన్యవాదములతో అడప వెంకటరమణ, పిఠాపురం మండలం, భోగాపురం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ ముల్లపూడి రంగయ్య గారు గుంటూరు జిల్లా నందివెలుగు మండలం ఎరుకులపూడి గ్రామం నుంచి